వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు రీసెంట్గా న్యూస్ చూస్తే తెలంగాణ గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మించబోతుందని చెప్పేసి మనం చూసాం. సో తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించడం ఏంటి? అది కూడా బూట్ మోడల్, బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇది ఒక PPP మోడల్. సో ఎనీవే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి గవర్నమెంట్ నిధులతో అక్కడ హిమాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించబోతుంది. అక్కడ నిర్మించబోయే ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉందో ఇది 100 మెగావాట్స్ లోపు ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ నిర్మించి హిమాచల్ ప్రదేశ్లో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు తెలంగాణకు పవర్ సప్లై చేయబోతున్నారా? ఇది చాలామందికి డౌట్ ఉండొచ్చు. అదేంటి, తెలంగాణ ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ, అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించి ఇక్కడ తెలంగాణకు పవర్ సప్లై చేయడం ఏంటని చెప్పేసి కొంత మనకు అనిపించవచ్చు. సో అఫ్కోర్స్ ఇది జనరల్గా మనకు వచ్చే డౌటే. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఈ వాటర్ అనేది చాలా అబండెంట్గా అవైలబుల్ ఉంటుంది త్రూఅవుట్ ద ఇయర్. మనకేంటంటే గ్లేషియర్ మెల్ట్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్గా వాటర్ అనేది రన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనకు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏంటి అని అంటే మనకు త్రూఅవుట్ ద ఇయర్ మనం పవర్ అనేది జనరేట్ చేయవచ్చు. ఓకే, సో దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియా మొత్తం ఇప్పుడు మనకు ఏంటి అంటే ఈ పవర్ జనరేషన్ అండ్ పవర్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఒక గ్రిడ్ లాగా కనెక్ట్ అయ్యి ఉంది. సో అక్కడ మనం ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించి అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాన్ని గ్రిడ్ కనెక్ట్ చేసి ఏమవుతుంది అంటే మనకు అక్కడ జనరేషన్ జరిగి గ్రిడ్కి సప్లై అవుతుంది. సో ఇక్కడ మనకు తెలంగాణలో మనం ఆ నేషనల్ గ్రిడ్ నుంచి పవర్ని అక్కడ జనరేట్ చేసిన పవర్ని ఏదైతే ఉందో అంత పవర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ మనం జనరేట్ చేసి సప్లై చేస్తున్నాము నేషనల్ గ్రిడ్కి, ఇక్కడ మనం నేషనల్ గ్రిడ్ నుంచి యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ సేమ్ పవర్ మనం ఇక్కడ యూజ్ చేయకపోయినా కూడా మనకేంటి అంటే సేమ్ పవర్ అంటే ఎంత అయితే జనరేట్ చేస్తామో అక్కడ అంత పవర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు నేషనల్ గ్రిడ్ నుంచి. సో ఇది అనేది మనకు చాలా మంచి ఆలోచన అని కూడా చెప్పొచ్చు ఒక విధంగా. ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మీద ఇన్వెస్ట్ చేసి హిమాచల్ ప్రదేశ్లో ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పవర్ జనరేట్ చేసి గ్రీన్ ఎనర్జీ యొక్క ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్లో పెంచడానికి గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇది ఒక డెఫినెట్గా మనకు మంచి ప్రోగ్రామ్గానే చెప్పొచ్చు.